విశ్వం మీకు అనుకూలంగా ఉండాలంటే ఆ విశ్వ నియమాలు, ఆ విశ్వ రహస్యాలు పూర్తిగా తెలుసుకోవాలి. అద్భుతంగా జీవించాలంటే ఈ విశ్వ నియమాలు చాలా బాగా ఉపయోగపడతాయి. జీవితం మారటానికి, ప్రతిదీ మనకి అనుకూలంగా రావటానికి అవి ఉపయోగపడతాయి. అయితే ఈ ప్రపంచంలో అన్నిటికీ విశ్వంతో ప్రతి దానికి కనెక్షన్ ఉంది. ఆ విశ్వ నియమాల ప్రకారం మనిషి తను తలుచుకుంటే తనలోని మహోన్నతమైన శక్తి ద్వారా దేన్నైనా ఏదైనా తను అట్రాక్ట్ చేస్తే, కాన్సంట్రేషన్ పెడితే సాధ్యం కానిది లేదని చెప్తున్నారు. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని. నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఆ విశ్వ నియమాలు ఏంటో తెలుసుకుందాం. సూర్యుడు వెలుగును ప్రపంచానికి అంతటికీ అందిస్తున్నాడు. తద్వారా కిరణజన్య సంయోగం జరిగి ఆ చెట్ల మీద, ఆ చిన్న చిన్న మొక్కలతో సహా, నీటితో సహా అన్నిటి మీద సూర్యరశ్మి పడి ఆ వాటర్, నదుల్లో ప్రవహిస్తున్న వాటర్ డి విటమిన్గా మారుతుంది. ఆ సూర్యరశ్మి పడినటువంటి మొక్కలు కిరణజన్య సంయోగం జరిగి తద్వారా పువ్వులు, కాయలు అట్లా వేస్తున్నాయి. కానీ ఏది ఆశించట్లేదు తిరిగి. అంటే ఏదో ఒకటి ముందుగా వెళుతుందన్నమాట ప్రసారం. సూర్యుడు ఆ వెలుగు అన్ని చోట్లకి, ప్రపంచమంతా వెళుతుంది. ఒక రాత్రి ఇక్కడ, ఒక పగలంతా అక్కడ వెలుతురు పడితే మరొక చోట ఇంకొక ప్రపంచం అంతా వెలుగు పడుతుంది. గాలి ఎప్పుడు మూవ్ అవుతూనే ఉంటుంది. సుడిగుండాల రూపంలో లైవ్లో కనిపిస్తుంది. బట్టలు ఎగరటం, హెయిర్ స్టైల్ ఎగరటం, ఇంకా చెట్లు కదలటం ఇలా రూపంలో మనకి కనిపిస్తుంది. ఆ గాలి పేల్చటం వల్లే మనం జీవిస్తూ ఉన్నాం. మన నుంచి తిరిగి ఏది ఆశించట్లేదు. నీరు ఎప్పుడు ఫ్లో అవుతూ ఉంటుంది. కొండల మీద నుంచి ఎక్కడెక్కడి నుంచో నదులు ప్రవహిస్తూ ఆ చెట్ల వేర్లతో సహా ఆ వాటర్ కలుస్తూ అదొక మూలికలన్నిట్లు కూడా యాడ్ అవుతూ ఒక ఔషధంగా మారుతుంది. ఆ జెన్యూన్ వాటర్ తాగిన వ్యక్తి సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉంటాడు, యవ్వనంగా ఉంటాడు, ఆరోగ్యకరంగా ఉంటాడు. అదే మనం నీటిలో, భూమి లోపల నీరు తీసుకుంటే అది డిఫరెంట్గా ఉంటుంది. దానికి సూర్యరశ్మి పడదు. ఆ యొక్క మొక్కలు, ఆ మూలికలు అవన్నీ యాడ్ అయ్యి అది ఔషధంగా మారదు. ఇక్కడ ఆ వాటర్ టేస్ట్ కూడా చాలా తేడా ఉంటుంది. ఆ వాటర్ ద్వారా మనం మన బాడీలో ఉన్న 70% వాటర్ని నింపగలుగుతున్నాం. ఆ వాటర్ దాహం తీరుస్తుంది. ఇంకా పంటలు పండిస్తున్నారు. చాలా రకాలుగా ప్రాజెక్టులు కట్టి ఆ వాటర్ ఎంతో ఈ మనిషికి ఉపయోగపడుతుంది. కానీ ఈ మనిషి నుంచి తిరిగి ఏమీ ఆశించట్లేదు. నిప్పు మెరిసే విధంగా రగులుతూ ఉంటుంది. ఆ నిప్పు ద్వారా ప్రయోజనం ఉంది. సరైన వ్యక్తులు దాన్ని మంచి కోసం ఉపయోగిస్తారు. మనసు స్థిమితం లేని వాళ్ళు చెడ్డ కోసం ఉపయోగిస్తారు. దాని ద్వారా ఎన్నో జరుగుతున్నాయి. అలాగే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అది ఎప్పుడూ మూవ్ అవుతూనే ఉంటుంది. ఇంత పెద్ద భూమి ఎలా మూవ్ అవుతుందని అనుకుంటారు చాలామంది. చదువుకుంటే గనక ఆ సైన్స్ తెలిసిన వాళ్ళకి మనం చెప్పవసరం లేదు. ఆకాశం, ఆ ఆకాశంలో నక్షత్రాలు కదులుతూ ఉంటాయి, మబ్బులు కదులుతూ ఉంటాయి. ఆ మూవ్ అవుతూనే ఉంటుంది. అది శూన్యం, కానీ కదులుతూనే ఉంటుంది. ఇలా మనిషి మైండ్ కూడా కొన్ని వేల ఆలోచనలు వదిలిపెడితే ఒకరోజు మొత్తం 70,000 థాట్స్ రన్ అవుతూ ఉంటాయి. అంటే ప్రశాంతంగా ఉండి మనసుని కంట్రోల్ చేసుకున్న వాళ్ళకి తక్కువ థాట్స్ రన్ అవుతూ ఉంటాయి. ఆ 70,000 థాట్స్ అన్నీ కూడా పాజిటివ్గా మారిస్తే ఆ మనిషి పరిస్థితే మారిపోతుంది. అంటే ఆ పవర్ని మనం కలిగి ఉండాలి. అంటే ఏంటి? యూనివర్స్తో మమేకం అవ్వాలి. విజువలైజేషన్ ద్వారా, మెడిటేషన్ ద్వారా, మౌనంగా. అందుకనే విశ్వం చాలా మందిని మౌనంగా, ఒంటరిగా ఉంచుతుంది. దాని ఉద్దేశం అదే. ఒంటరిగా ఉంచుతున్నారు అంటే ఆ వ్యక్తికి ఏదో నేర్పించటానికి, ఈ ప్రపంచంలో గొప్ప కార్యాలు చేయటానికి, ఆ అందరినీ దూరం చేసి ఒంటరిగా ఉంచటానికి కూడా కారణం ఉంటుంది. ఏదో నేర్పించడానికి కూడా కారణం ఉంటుంది అని అంటున్నారు.
ఇక్కడ యూనివర్స్ నియమాలు ఇంకేం చెప్తున్నాయంటే, ఇక్కడున్న ప్రతిదీ మీరు ఏదైనా తినొచ్చు, ఆ తినే హక్కు మీకు ఉంది అంటుంది. మీ ఆత్మ సంతృప్తి చెందేలాగా ఒక మహారాజు విందు భోజనం మీరు చేసి మీ ఆత్మని సంతృప్తి పరిస్తే అది మీరు కోరుకున్న ప్రతిదీ తీసుకొస్తుంది. ప్రపంచంలో ఎక్కడున్నా సరే అని చెప్తుంది. చాలా మంది ఏంటి, ఆత్మ సంతృప్తి గురించి పట్టించుకోరు. ఇది తింటే షుగర్ వస్తుంది, అది తింటే అది వస్తుంది, నేను వెజిటేరియనే తింటాను, నాన్ వెజ్ పాపం కదా అని అంటూ ఉంటారు. అంటే తెలియక కూడా అంటూ ఉంటారు, కావాలని ఎవరు చేయరు. ఒకవేళ నాన్ వెజ్ అంటే జంతువుని చంపటం తినటం అని అంటుంటారు. మరి వెజిటేరియన్ అంటే ఏంటి, ఆ మొక్కల్ని పీకేసి కట్ చేసి మనం దానికి కూడా ప్రాణం ఉంటుంది కదా, ప్రాణం ఉన్న ప్రతిదాన్ని తింటున్నాం. విశ్వం ఏం చెప్తుంది, ఒక సముద్రంలో జాలర్లు చేపలు పడుతూ ఉంటారు. ప్రపంచం అంతా కొన్ని లక్షల చేపలు ప్రతిరోజు పడుతూ ఉంటారు. కానీ ఒక్క చేపే కొన్ని లక్షల కోట్ల గుడ్లను పెట్టి ఒక్కసారి వదులుతుందంట, ఒక్క చేప. అలాంటివి ఎన్నున్నాయి, అలా పెరిగిపోతూనే ఉంటాయి తినకపోతే అని చెప్పేసి, మార్కెటింగ్ జరగకపోతే అని చెప్పేసి. ఆ యూనివర్స్ నియమాల గురించి చెప్తున్న వాళ్ళు ఏమంటున్నారంటే, 5000 సంవత్సరాల క్రితంలో ఆ గ్రంథాల్లో కూడా రాసి ఉందంటే, ఇక్కడ చేపలు పట్టి మీరు వీటిని భుజించండి అని చెప్పి రాస్తుందంట. అప్పట్లో ఏం చేసేవాళ్ళు, కాల్చి ఆ రొట్టెలతో సహా ద్రాక్షారసంతో తినేవాళ్ళు. అంటే ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే, మీరు తినకపోతే, ప్రపంచమంతా చేపలను యూజ్ చేయకపోతే అవి సముద్రం చాలనంతగా ఒక చేపే చాలా లక్షల గుడ్లు విడుదల చేసేస్తుంటూ ఉందంట. చిన్న చిన్నగా ఒక్కసారి వదిలిపెడితే అది నిండిపోతుంది అని అంటుంది. అవి తినటానికి మాత్రమే విశ్వం మీకు ఇచ్చింది ఇక్కడ ఆహారాన్ని. మరి ఆ పులికి జింకల్ని వేటాడుతూ ఆ పిల్లలకు కూడా, చిన్నప్పుడు పుట్టిన పిల్లలకు కూడా ఆ ఆహారాన్ని అది అలవాటు చేస్తుంటుంది. తద్వారా అదొక్కటే అనుకుంటా తినేదని చెప్పేసి వాటికే అవి ఎడిట్ అవుతూ ఉంటాయట. అంటే మరొకటి తినటం చూపించదు కదా, చిన్న ఆ పులులకి ఆ తల్లి తీసుకెళ్ళి ఆ జంతువుని చంపేసిన దాన్ని చూపిస్తూ ఉంటుంది. ఓహో అదే మన ఆహారం అనుకుంటా అవి ఇవి అలవాటు పడతాయి. అట్లాగే విశ్వ నియమాల్లో ఏమని చెప్తుందంటే, ఈ చట్టం అనేది, ఈ లా అనేది, మీరు మహారాజు విందు భోజనం చేయండి, మీ ఆత్మని, మీ సోల్ని సంతృప్తి పరచండి. ఎందుకంటే మీ శరీరానికి మీరు ఒక మొక్కలనో వెజిటేరియనో ఏదో ఇస్తున్నారు, కానీ ఈ సోల్, మీ ఆత్మ కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ప్రపంచంలో ఉంది, అది ఆల్రెడీ తింది అన్ని రకాలు. ఈ యొక్క లైఫ్లో ఈ కొద్ది కాలంలో మీరు ఆప్ చేస్తున్నారు, కానీ ఆ ఆత్మ అంత క్రితం కూడా తిన్నది కదా. ఆ ద్రాక్షారసం తాగింది, ఆ చేపలను తింది, ఇంకా రొట్టెలను తింది, ఇంకా చాలా చాలా ఉన్నాయి. విదేశాల్లో ఒక పెద్ద లైబ్రరీలో మన ఇండియన్స్ ముఖ్యమైన నాయకులు, గొప్ప నాయకులు, సుభాష్ చంద్రబోస్, ఆ తర్వాత ఇలా గాంధీజీ, తర్వాత ఈ అంబేద్కర్ లాంటి వాళ్ళు, గొప్ప గొప్ప జ్ఞానులు ఆ లండన్లో, ఇంగ్లాండ్లో బారిస్టర్ చదువులు చదివి ఆ జ్ఞానాన్ని పొంది ఇక్కడికి వచ్చి రాజ్యాంగాన్ని రాశారు. అదర్వైజ్ అక్కడికి వెళ్ళకపోతే, బారిస్టర్ చదవకపోతే, ఆ లైబ్రరీస్లో చదువుకోకపోతే ఆ జ్ఞానం వచ్చేదే కాదు, ఆ రాజ్యాంగం రాసేవాళ్లే కాదు. అంటే విదేశాల్లో చదువుకున్న ఆ గొప్ప వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చాక అసలు రాజ్యాంగం ఏంటి, పరిపాలన ఏంటి, మనుషుల మధ్య విభేదాలు ఎందుకు ఉండకూడదు, అందరం ఒకటే అని ఆ అద్భుతమైన జ్ఞానాన్ని పొంది వచ్చి ఆ బుక్స్లో రాశారు. ఆ జ్ఞానాన్ని మనమంతా ఒక్కటే. అక్కడికి వెళ్ళకముందు సైలెంట్గా ఉన్నారు, వెళ్ళిన తర్వాత అప్పటి కాలంలో ఆ ఓడలో వెళ్ళి బారిస్టర్ చదువుకొని ఆ పెద్ద పెద్ద లైబ్రరీలో ఆ విలువైన బుక్స్ చదివి ఆ జ్ఞానాన్ని వంట పట్టించుకుని ఇక్కడికి వచ్చి రాశారు. విశ్వం ఏం చెప్తుందంటే, ఒక వ్యక్తిని ఎన్నుకుంటుంది, ప్రపంచంలో ఎక్కడికైనా పంపిస్తుంది జ్ఞానాన్ని ఇవ్వటానికి. ఇక్కడ ఆహారం గురించి ఆందోళన పడకూడదని చెప్తుంది విశ్వం. నీ మనసుకు నచ్చాలి, నీ ఆత్మకు నచ్చాలి, శరీరానికి కాదు. భయపడిపోతూ ఉంటారు చాలామంది, ఇది తింటే ఏమన్నా అవుతుందేమో, ఆ షుగర్ పెరిగిపోతుంది అంటున్నారు, అది తింటే. మీ ఆందోళన నిజం చేస్తుంది సబ్కాన్షియస్ మనసు. మీరు ఏది తిన్నా ఆత్మ సంతృప్తి చెందాలి. ఒక పువ్వుల్లో చూస్తే మనకి వావ్ అనిపిస్తుంది, ఆ వాసనకి, ఆ ప్రకృతి అందాలకి, అంటే మనసు సంతోషపడుతుంది. ఆ మనసు సంతోషం చేసే కార్యక్రమాలు చేయండి, కానీ శరీరం దానికి స్పందన ఉండదు, సంతోషం తెలియదు. మనస్సు, నీ అంతరాత్మను అడుగు అని అంటుంటారు చూసారా. మరి అంతరాత్మను సంతృప్తి పరచకపోతే
ఆ అంతరాత్మకి సంతోషం కలిగించే పనులు చేయకపోతే మనకి అట్రాక్షన్ అనేది ఏది కూడా పొందలేమంట. నీ ఆత్మ సంతృప్తి చెందిందా? అన్ని గ్రంథాల్లో కూడా అదే ఉంది. నీ ఆత్మ ముఖ్యం, నీ శరీరం కాదు. శరీరం వెళ్ళిపోతూ ఉంటుంది, ఆత్మ ఎప్పుడూ ఉంటుంది. రాబోయే విశ్వం ఉన్నంత కాలం విశ్వలోకాలు ఎప్పటికీ ఉంటాయి. అది స్ప్రెడ్ అయి పెరిగిపోతూ ఉంటుంది. మనం చాలా లాజికల్గా తెలివిగా ఆలోచించాలని చెప్తుంది. శరీర తత్వంతో ఆలోచనలు రావు. మన పెద్దవాళ్ళు, తాతలు ముత్తాతలు వాళ్ళు ఏం చేస్తారు? కష్టపడ్డారు, చదువుకోలేదు, సైన్స్ తెలియదు, గ్రహాలు తెలియదు, సూర్యుడు చంద్రుడు, ఒక ఓడలో వెళ్ళాలి, ఫ్లైట్లో వెళ్ళాలి, ఈ అభివృద్ధి చెందిన దేశాలు అగ్రగామిగా వెదుగుతున్నాయి, ఇవన్నీ ఏమీ తెలియదు. ఆ వ్యవసాయం పండించటం, సాయంత్రం రావటం, గాఢంగా పడుకోవటం, అలసిపోయి మళ్ళీ వెళ్ళటం. ఎందుకు? చదువులేదు. కష్టపడండి కష్టపడండి అంటారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు చదువుకోలేదు. అలానే చెడ్డవాళ్ళు కాదు, మంచివాళ్లే. మీరు కష్టపడకుండా బద్ధకస్తులుగా ఉంటే మీరు బతకలేరని చెప్పేసి కష్టపడండి అని చెప్పారు. ఆ జ్ఞానమే చెప్పారు. అదర్వైజ్ ఆ డబ్బు ఎలా సంపాదిస్తారు? ఓ గోల్డ్ ఎలా ఉంటుంది? నిధి నిక్షేపాలు ఉంటాయి. ఆ సైన్స్ అనేది, గ్రహాలు కదులుతున్నాయి, సూర్యుడు చంద్రుడు ఇట్లాంటి గ్రహాలు ఉన్నాయి, విమానంలో వెళ్ళాలి, రాకెట్లు చంద్రమండలోకి పంపించాలి, సైన్స్ అనేది ఇంత టెక్నాలజీ ఇట్లా వస్తుంది. ఈ గ్రహాల గురించి చదువు లేకపోవటం వల్ల ఏమీ తెలియదు. ఎప్పుడైతే శరీర కష్టం కాకుండా మనసుతో ఆలోచించి ఒక ఐడియా కొన్ని వేల కోట్లు సంపాదిస్తుందని ఇజ్రాయెల్ లేడీస్, ఆ విలువైన మహిళలు అంత జ్ఞానాన్ని ఆర్మీలో నేర్చుకున్నారు. ఎవరికైనా సాధ్యమే, వారే కాదు. మైండ్తో మీరు ఆలోచించాలి, శరీరంతో కాదు. అంటే ఇక్కడ మనసుకు నచ్చే పనులు చేయాలి. ఆత్మానందం, ఆత్మాశ్రయంతో కూడుకున్న అంత అద్భుతమైన నీకు సంతోషం కలిగితే అది ఖచ్చితంగా తీసుకొస్తుందంట. ఆత్మాశ్రయం అంటే ఏంటి? అది బయటకు వెళ్ళిపోతే ఈ బాడీకి వాల్యూ లేదు. ఈ బాడీని ప్రతి 11 నెలలకోసారి పునఃసృష్టి చేస్తుంది. మనం ఎలా కోరుకుంటే అట్లా, నీకు స్ట్రక్చర్ ఎట్లా కావాలి, ఎక్సర్సైజ్ చేయాల్సిన పని లేదని చెప్తున్నారు నికోలాస్ టెస్లా, సైంటిస్టులు. ఇంకా నేను అబుదాబిలో ఉన్నప్పుడు ఒక సైన్స్కి సంబంధించినటువంటి ఒక స్త్రీ ఒక సెమినార్లో కలిసినప్పుడు ఆ బఫే ఆహారం తీసుకునేటప్పుడు కొద్దిగా వేసుకుంటూ ఊరికే టేస్ట్ చూడాలని లైట్గా వేసుకుంటుంటే, మీరు ఏది తిన్నా హ్యాపీగా తినాలని చెప్పి క్లాస్ పీకడం అంటే దాని గురించి వివరించారనమాట. ఎందుకు కొంచెం వేసుకుంటున్నారు మీరు? మీ ఆత్మ సంతృప్తి చెందొద్దా అంటే అలా చెప్తూ ఉన్నారు, వింటూ ఉన్నా అనమాట. ఆ ఫిష్ అవన్నీ వేస్తున్నారు తను తినమని. ఎందుకు తినాలో వివరించి చెప్తున్నారు. ఇదంతా మహోన్నతమైన శక్తి మనకి తినటానికే ఇచ్చింది. మీరు ఎందుకు తగ్గిస్తున్నారు? వద్దని ఎందుకు చెప్తున్నారు? మీ ఆత్మ సంతృప్తి చెందొద్దా? మీరు చాలా బాగా మాట్లాడతారు, మీరు మీ ఆత్మని సంతృప్తి పరిచి చూడండి, మీకు ఎంత తీసుకొస్తుందో. మీ ప్రపంచంలోనే మిమ్మల్ని గొప్ప వ్యక్తిగా మారుస్తుంది. ఆత్మతో మీరు మాట్లాడండి, ఆత్మ సంతృప్తి చెందే పనులే చేయండి అని ఒక ఫ్రెండ్లీగా చాలా వివరంగా నవ్వుతూ ఆ సబ్జెక్ట్ అంతా చెప్పుకొచ్చారనమాట. అలా అక్కడ ఉన్నటువంటి ఆ పడవ లాంటి హోటల్ దగ్గర కూడా చాలాసేపు ఈ డిస్కషన్స్ 2 నెలల పాటు చెప్తూ ఉన్నారు. అంటే మీలో ఏదో పవర్ ఉంది, మీ మాటలో ఏదో ఉంది, నాకైతే తెలుస్తుంది అని తను ఆ సంభాషణలో అంటూ ఉండేవారు. మీరు ఒక స్పెషల్, మీరు సపరేటు అంటూ పొగుడుతూ ఉండేవాళ్ళు. అంటే తను ఆ సైన్స్ పరంగా ఎన్నో పరిశోధనలో పాల్గొన్నారు. చాలా జ్ఞానం కలిగిన వ్యక్తి. భవిష్యత్తు నేను చూడగలుగుతున్నాను అంటుంటారు ఎప్పుడు కూడా. అంతమంది ఉండగా కేవలం ఒక వ్యక్తితో అంతకాలం ఎక్కువగా మాట్లాడుతూ సబ్జెక్ట్ వివరిస్తూ మీకేదో చెప్పాలనిపిస్తుంది ఉంటూ చెప్తూ ఉండేవాడు. ఆ మాటలు ఒక మంత్రముగ్ధుల్లాగా, అంటే తనకున్న జ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడు ఒక ఇజ్రాయెల్ మహిళలే కాదు, ప్రపంచంలో ఉన్న అనేక మంది చాలా చాలా విలువైన వాళ్ళు ఉన్నారు, తెలివైన వాళ్ళు ఉన్నారు. మరి ఎలిజబెత్ రాణి ఇంగ్లాండ్లో పరిపాలన చేశారు, చాలా సంవత్సరాలు చేశారు. ఝాన్సీ లక్ష్మీబాయి మన ఇండియాలో, ఇంకా చాలా మంది పేర్లు చెప్తే చాలా పెద్ద లిస్ట్ ఉంది. అంటే మహిళలు సాధించలేనిది ఏదీ లేదు, ప్రోత్సహించట్లేదు మన ఇండియాలో. ఎందుకంటే మహిళ బయటకు వెళ్ళకూడదని రూల్స్ పెడతారు. ఎలా ఎదుగుతారు ఆ మహిళలు? పాతకాలంలోనే అంత బాగా మరి రాజ్యాలను పరిపాలిస్తూ ఒక బేబీని వెనక కట్టుకుని గుర్రం ఎక్కి, అదేది గమనించరు. ఆ రోజులు వేరంటారు, అదేమనంటే మరి వాళ్ళు ఎదగొద్దా?
స్వేచ్ఛ లేకుండా అన్కండిషనల్గా వదిలిపెట్టకపోతే జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ రిస్ట్రిక్షన్స్ పెట్టి బంధిస్తే నీతో ఆ మనసు విప్పి నీతో అంత కల్మషం లేని హృదయంతో ఎలా ఉంటారు? మరి ఎవరైనా సమానమే, సమాన హక్కులు కలిగి ఉన్నారనే జ్ఞానాన్ని మనం ఇచ్చినప్పుడే బందీగా లేకపోతే రూల్స్ పెట్టి అన్కండిషనల్గా వదలకుండా ఆ విధమైనటువంటి రిస్ట్రిక్షన్స్ పెడితే అది ఎవరికి ప్రమాదం? అవతల వ్యక్తి ఆత్మను నువ్వు బంధించినట్టు అవుతుంది. కానీ మనిషి శరీరాన్ని బంధిస్తావు తప్ప ఆలోచనలు బంధించలేవు. ఆ సోలు ఆ కూర్చొని వాళ్ళు ఏ పని చేసినా దానికి వచ్చే ఆలోచనలు కంట్రోల్ చేయలేరు ఎక్కడ. అంటే ఆత్మ అసంతృప్తి వ్యక్తం చేస్తుంది, ఏంటి ఇలాంటి వ్యక్తిని నాకు ఎందుకు ఇచ్చారు అన్నట్లుగా. అక్కడ మనిషి మనసు చాలా ముఖ్యమని చెప్తున్నారు. ఈ కరస్పాండెన్స్ లా ఏ చెప్తుందంటే నువ్వెప్పుడు సహాయకారిగా ఉండాలి, కమాండర్గా ఉండొద్దు అని చెప్తున్నారు. ఒక ఫ్రెండ్ అయినా కావచ్చు, తల్లితోనైనా కావచ్చు, ఎవరితోనైనా ఒక సహాయకారిగా స్నేహితుడిగా నువ్వు మెలగాలంట. నా మాటలు విని నా అండర్లో నడవాలి అని అంటే ఆ వ్యక్తికి విలువ ఉండదు. ఆ చట్ట ప్రకారం అంటే యూనివర్స్ లా ప్రకారం నువ్వు ఒక స్నేహితుడిగానే బిహేవ్ చేయాలి అంటుంది. నీ జీవితం నాటకీయతకు ఉండకూడదు, గందరగోళంగా ఉండకూడదు, ఇతరుల్ని మభ్య పెట్టేదిగా ఉండకూడదు, మోసం చేసేదిగా ఉండకూడదు అని చెప్తుంది. ఈ కరస్పాండెంట్ అంటే తెలుగులో వివరిస్తే గనక ఇలా చెప్తుంది. కరస్పాండెంట్ ఎవరి మీద ఆధిపత్యం చేయకూడదు, నిరాశతో నిస్పృహతో ఎదుటి వ్యక్తిని గందరగోళానికి గురి చేయకూడదని చెప్తుంది. థ్యాంక్ యూ సో మచ్.